డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరిధిలోని ఐటిపాముల గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ ట్యాంకర్ హోండా యాక్టివాను ఢీకొని దానిపై నుండి దూసుకెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ పని పూర్తి చేసుకుని నకరేకల్ నుండి ఐటిపాములకు వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు ఐటిపాముల గ్రామస్తుడు సున్నాపు రాజశేఖర్ గా స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐటిపాముల గ్రామస్తుడు సున్నపు సైదులు కొడుకు విధి నిర్వహణలో డీజే ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిన్ననే కొత్త డీజే కొనుక్కొని దానికి సంబంధించిన విషయంలో నకరేకల్ పోయి వస్తుండగా అన్నారం స్టేజ్ కాడ ఉన్న బ్రిడ్జ్ మీద సిమెంట్ ట్యాంకరు బ్రిడ్జ్ మీద వెడుతూ చాలా తక్కువ ఉండడంతో ఓవర్టేక్ చేస్తూ సున్నపు రాజశేఖర్ మీద డైరెక్ట్గా స్కిడ్ అయ్యి లారీకి ట్యాంకర్కి పడడంతో దాని కింద నుజ్జు కావడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఎస్ఐ గారికి ఇట్లా వచ్చి పిటిషన్ ఇట్లా తీసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వృత్తిరీత్యా రాజస్థాన్లో కళ్ళు గీత కార్మికులు, వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. అతని ముఖం యొక్క ఆనవాళ్ళు కూడా లేవు. తప్పతాగి ఉన్న డ్రైవరు అత్యంత వేగంగా బ్రిడ్జ్ మీద ఓవర్టేక్ చేయడంతో 2 వెహికల్ పడక ఈ యొక్క 2 వీలర్ మీద వస్తున్నటువంటి రాజశేఖర్ మీద పడడం జరిగింది. అతను పోస్టుమార్టం నిమిత్తం గ్రామ సర్పంచ్ గారికి ఫోన్ చేసినాం. గ్రామ పంచాయతీ యొక్క